3, 2, 1 స్టార్ట్. తిరగండి 3 రౌండ్లు. ఏదైనా మంత్రం చదువుకోవాలి అలాగా. ఆగాగు మళ్ళీ ఏకో అనండి. ఏకో అది మంత్రం చదవకపోతే పడదు. అదిగో అలా వెళ్తుంది. మరి మంత్రం చదివామనుకోండి అప్పుడు ఈజీగా పడుతుంది. కొంచెం ముందుకు రండి. 1, 2, 3 గో. వినోద అది మళ్ళీ 3. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈరోజు మనం ఆడుతున్నాం 12కి 12 బాల్స్ తో కొట్టు రాణి అనే ఆట. రమ్య గారు 30 seconds లో 7 బాల్స్ వాడి మొత్తం టవర్ ని కొలాప్స్ చేశారు. 3 టవర్లు. సో మరి నెక్స్ట్ వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే ఆల్ రైట్. ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం 12కి 12 కొట్టు రాణి అనే ఆట. ముందుగా వచ్చిన రమ్య గారు 7 బాల్స్ వాడి 3 టవర్లు కొలాప్స్ చేశారు 30 seconds లో. మరి ప్రియాంక గారు మనం 7 బాల్స్ కంటే తక్కువలో ట్రై చేయాలి. ఓకే 3 రౌండ్లు తిరిగిన తర్వాత రౌండ్లు తిరిగేటప్పుడు 1, 2, 3 అని కౌంట్ చేయండి. అందరికీ అర్థమైపోద్ది మీరు 3 రౌండ్లు తిరిగారని. రెడీ 3, 2, 1 స్టార్ట్. పక్కింటికి వేసారు, మన ఇంటికి వేయాలి. స్లోగా తిరగండి. లాస్ట్ లో ఓన్లీ కళ్ళు తిరుగుతాయి. ఎంకరేజ్మెంట్ కావాలి. ఏదైనా హీరోని తలుచుకోండి ఈసారి. మీ ఆయన గారు ఏం పేరు? బావగారి పేరు తేజ. పేరు మీద వేసే అద్దే. అత్తగారిని తలుచుకోండి ఇప్పుడు. అరే అత్తయ్య గారు మిస్ అయ్యారబ్బా. ఇప్పుడు అత్తయ్య గారి పేరు మహేశ్వరి. అత్తయ్య అత్తయ్య కోపం వచ్చింది. 1, 2, 3 వావ్ అత్తయ్య ఇప్పుడు వచ్చింది. 10, 9, 8, 7, 6, 5 ఇంకో రౌండ్ 3, 2, 1. 30 seconds లో ఆల్మోస్ట్ 10 బాల్ వాడారు. కానీ ఒక టవర్ కంప్లీట్ అయింది. 2వ టవర్ లో ఇంకా ఒక గ్లాస్ ఉంది. ఓవరాల్ గా అక్కడ 9 గ్లాసులు ఉంటాయి. 3 టవర్ లో 6 గ్లాసులు పడేశారు. ఇలా అప్పుడప్పుడు ఇంట్లో అత్తయ్య గారిని మధ్యలో జడ్జిగా కూర్చోబెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా గేమ్లు ఆడాలి. అన్నిట్లో నేనే గెలుస్తాను అలా ఆడితే. ఓకే సో మొత్తానికి మన గేమ్ అలా జరిగింది. మీరు వెళ్ళి కూర్చోండి. ఆల్రెడీ ఈ రోజు ఓషివంగిలో 12కి 12 బాల్ కొట్టు రాణి అనే ఆట ఆడుతున్నాం. మరి ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో రమ్య గారు లీడ్ లో ఉన్నారు. గాలి పీల్చిన సుష్మా గారు ఎలా ఆడతారు అనేది చూడాలి. సో రెడీ సుష్మా గారు 3, 2, 1 ప్రతిసారి 3 రౌండ్లు తిరగాలి ప్రతి బాల్ కి. స్టార్ట్. 1, 2, 3 శ్రీ సూర్యనారాయణ. అదిగో పక్కింటికి వేసింది. 1, 2 నెమ్మదిగా తిరిగమ్మా, కంగారు లేదు. 3 తిరిగారా? నాకు 2లా అనిపించింది. మళ్ళీ 3 రౌండ్లు. 2 ఇంకోటి. ఇప్పుడు అలవాటైతే నెక్స్ట్ కార్తీక మాసం వస్తుంది, అప్పుడు బాగా తిరగచ్చు. అదే మళ్ళీ పక్కింటి తిరిగారండి. పక్కింట్లో బాలేస్తున్నారు. సుష్మా గారు కూడా పక్కింటికి వెళ్ళిపోతున్నారు. తిరగండి మీరు, తిరగండి. తిరుగు. 3. ఇష్టమైన నెంబర్ చెప్పండి. అదండి ఏదైనా నెంబర్ చెప్పండి ఇష్టమైంది. 8 అంట. వేసే 8. అయ్యో 8 అంటే పక్కకి 8 ఇచ్చింది. తిరుగు. 3 ఏముంది ఇంకా. లాస్ట్ 10, 9, 8, 7. అక్క నాకు ఒక్కటన్న కొట్టక్క ప్లీజ్ అక్క. అమ్మా కొట్టిందమ్మా. మరి తిరుగు. 5, 4, 3, 2, 2 టవర్లు ఉన్నాయి అక్కడే. 1 టవర్ వేసారు కింద. సూపర్ సుష్మా గారు, మీలోనే ఉండాలి అందరూ. కూర్చోండి.
ఈ రోజు మనం ఓసెవెంగిలో ఆడాం 12కి 12 కొట్టు రాణి అనే ఆట. అందరికంటే టవర్లు పడగొట్టి 30 సెకండ్స్ లో సో రమ్య గారు విన్నర్ గా నిలిచారు. మదనపల్లి రాణి రమ్య గారు రండి. ఎప్పుడు విన్నర్స్ కే కాదు నాలాంటి రన్నర్స్ కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉండాలి. సో రన్నర్ లాంటి వాడిని కాబట్టి మా ప్రియాంక గారు అండ్ మా గాలి పీల్చే అక్క ఇద్దరు రండి. సుష్మా గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సులక్షణ గారు. సులక్షణ గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. ఇదంతా మన ఫ్యామిలీ మన జమ్ని కుటుంబం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇది మా వాసవి ఉమెన్స్ క్లబ్ సంస్థ. మాకు 4 ఫౌండర్ మెంబర్స్ ఉన్నారు. దానిలో ఒకరు లేరు ఇవాళ. చాలా బాధాకరం మా అందరికీను. వాళ్ళు కరోనా టైంలో కాల్ ఫ్రాక్చర్ అయ్యేసి తను ఇబ్బంది పడి అనారోగ్యం సమస్యకు పాలయ్యి చాలా ఇబ్బంది పడి చనిపోయారు. మేము వెళ్ళి చూడాలన్నా కూడా మాకందరికీను ఇబ్బందిగానే ఉన్నింది, చూడలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు లేని ఈ లోటు మేము ఎవరు ఈ రోజు తీర్చలేదనేసి మాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే కరోనా టైంలో తనకి కరోనా వచ్చిందా లేదా వేరే కాళ్ళల్లో ఎనర్జీ లేక బోన్స్ లో ఇదైనది. దానివల్ల తను అట్లే బెడ్ రెడీ. ఏం పేరు మా అమ్మ పేరు? ప్రసన్న గారు. సో మీరందరూ చాలా ఫ్రెండ్స్ లా క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ లా క్లోజ్ గా ఉండేవాళ్ళం. తను చాలా హెల్పింగ్ నేచర్. పర్సనల్ గా కూడా తను ఎవరికన్నా ఎంత హెల్ప్ చేయాలన్నా చేస్తారు. రోజు వాళ్ళు మేము కలిసే వాళ్ళము. తను సడన్ గా లేదనే వరకు నాకు కొన్ని రోజుల వరకు తట్టుకోలేకుండా చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఆ చివరి టైంలో వెళ్ళి కనీసం ఆ మొహం కూడా చూడలేని పరిస్థితి కరోనా అనేది ఆ రిగ్రెట్ ఉండిపోయింది మీకు. అది చాలా ఇబ్బందిగా ఉండిపోయింది. డైలీ చూసే వాళ్ళము. కరోనా టైంలో అది రావడం వల్ల చాలా ఇబ్బంది అయింది. నిజంగా కరోనా టైంలో చాలా కుటుంబాలు వాళ్ళకి ఇలా అయింది అని తెలియడం కూడా చాలా మందికి లేట్ గా తెలిసింది. సో బికాస్ అప్పుడు వెళ్ళడానికి లేదు, పిలవడానికి లేదు. సో నిజంగానే కొన్ని సందర్భాల్లో మనకి చుట్టాల కంటే ఫ్రెండ్సే చాలా క్లోజ్ గా ఉంటాం. సో మీరు అందరూ అలానే ఉండేవాళ్ళం. చాలా బాగుండే వాళ్ళము. అందరూ కలిసి బాగా హెల్ప్ చేసుకుని అన్ని బాగా చేసేవాళ్ళము. గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా సెటిల్ అయ్యి బాగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళు లేని లోటు మాకు ఎప్పటికీ తీరంది. వాసవి ఉమెన్స్ క్లబ్ స్థాపించడం వాళ్ళ నలుగురితోనే స్టార్ట్ అయింది. దానిలో ఒకరు లేరు ఇవాళ. సో ఆ వెల్తీ ఉండిపోయింది. తను ఎక్కడున్నా ఫిజికల్ గా మీతో లేకపోయినా సో తను మీతోనే ఉన్నట్టుంటారు. తను అక్కడి నుంచే తన బ్లెస్సింగ్స్ మీకు ఇస్తూ ఉంటారు. మీరు ఇంకా సక్సెస్ఫుల్ గా చాలా మంచి పనులు చేయాలి. అలాగే ఇంకొకరు కూడా చిన్న ఏజ్ తనకి ఒక అమ్మాయి ఉంది. తను ఇలాగే ఇదైపోయినారు కరోనాలోనే. అది కరోనాలో కొంచెం ఏదో ఇదైంది తనకు కూడా. ఇద్దరు ఒకేసారి వెంటనే అవ్వడం మాకు చాలా తీరన్లు. సో తను కూడా మీ ఫ్రెండ్? తను మా ఫ్రెండ్, మా మెంబర్. తన పేరు కల్పన గారు. సో ఇప్పుడు కల్పన గారు పిల్లలకి ఎలా మరి? కొంచెం ఏజ్ వచ్చింది. తను ఇంటర్ పైన డిగ్రీ అలా చేస్తున్నారు. కాబట్టి కొంచెం పర్లేదని వాళ్ళు ఏదన్నా చెప్పడం చేయడం వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి కొంచెం తను ఓదార్చి మేము అన్ని ఇది చేస్తాం. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అన్ని చూస్తారు. వాళ్ళ ఫాదర్ అన్ని చూసుకుంటున్నారు. ఆ రెండు మాకు చాలా బాధాకరం. నిజంగా గుర్తొచ్చినప్పుడల్లా బాధ అలానే ఉంటుంది. సో అలా జరగకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఇంట్లో తల్లి తండ్రి ఉన్నప్పుడు పిల్లలకి ఎవరు మిస్ అయినా ఆ వెల్త్ జీవితాంతం తీర్చలేందే. సో తల్లి గుర్తొచ్చినప్పుడల్లా తండ్రి ఉన్నా ఆ బాధ ఆయన తీర్చలేడు. తండ్రి లేకపోతే తల్లి ఒక్కరిది, తండ్రి ఆ వాల్యూ తను చూపించలేదు. బట్ ఆ పిల్లలకు మాత్రం జీవితాంతం అది ఉండిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే అది మన చేతుల్లో ఉండదు, అంత విధి. సో ఎనీవే అమ్మ, మీ ఫ్రెండ్స్ ని ఇక్కడికి వచ్చి గుర్తు చేసుకుని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సులక్షణ గారు, ఇది మన ఫ్యామిలీ నుంచి మీకు గుర్తుగా ఒక చిన్న కానుక.